బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌర సరఫరాల శాఖకు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం పంపించే బియ్యం స్టాక్ ను దించుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల బకాయిలు 100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని రేషన్ డీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సొంత ఖర్చులతో బియ్యం పంపిణీ చేయాల్సి వస్తుందని, తమకు రావాల్సిన కమిషన్ రాకపోవడంతో అద్దె కూలీలు, హమాలీ ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది అవుతుందని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని రేషన్ డీలర్లు వాపోతున్నారు. రేషన్ డీలర్ల కమిషన్ కు సంబంధించిన నిధులను కేంద్రం తన వాటా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులను విడుదల చేయలేదని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 75 కోట్లు, సెప్టెంబర్ నెలకు సంబంధించి 25 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు రేషన్ డీలర్లు తెలిపారు. 75 కోట్లలో కేంద్రం తన వాటా కింద 37.5 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 37.5 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తేనే మొత్తం నిధులు విడుదలవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో మొత్తం పెండింగ్ లో పడినట్టు తెలుస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రేషన్ డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద 37.5 కోట్లు కూడా లేవా అని నిలదీస్తున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అటకెక్కించిందని మండిపడుతున్నారు. గౌరవ వేతనం నెలకు 5,000, కమిషన్ 300 రూపాయలకు పెంచుతామనే హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, రేషన్ డీలర్ల హామీలు ఏమైందని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో రేషన్ డీలర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైంది. ఇవాళ ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మా జీవితం ఎలా గడుస్తుంది అంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా కమిషన్ల కోసం వెయిట్ చూడాల్సిన పని లేకుండే టెన్షన్ గా ప్రతి నెల 1వ తేదీన మేము రేషన్ బియ్యం పంపిణీ చేస్తే రేషన్ బియ్యం పంపిణీ పూర్తయిన లోపే మా ఖాతాల్లో జమ అయ్యాయి అంటూ కూడా వారంతా చెప్తున్నారు. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రేషన్ డీలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళ ఇవ్వాల్సిన కమిషన్లు ఇవ్వకపోవడంతో మా కుటుంబాల జీవనం కొనసాగడం కూడా ఇవాళ లేదంటూ కూడా అంతా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలనే మేము రేషన్ పంపిణీ పూర్తిగా నిలిపివేస్తామంటే మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు మాకు కొంత సర్ది చెప్పారు. రాష్ట్రంలో పంపిణీ చేయాలి, పేదలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము మళ్ళీ కొనసాగించాం. కానీ వాళ్ళ మా పరిస్థితి అంతకంటే దయనీయంగా మారిపోయింది. వాళ్ళ ప్రజల కోసం మేము ఏదైతే రేషన్ పంపిణీ చేస్తున్నాం, కానీ మాకు ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో మా జీవితాలు కూడా చీకటిమయమైపోయినాయి. ఇవాళ గన్ని బ్యాగులకు సంబంధించిన రావాల్సిన ఏవైతే కమిషన్ ఉందో గత 6 నెలలుగా పూర్తిగా రావడం లేదు. దీంతో మా జీవితం మరింత అప్పుల పాలవుతున్నాయి, మేము రోజు రోజుకు కుంగిపోతున్నామంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా మంత్రిని కావచ్చు, కమిషనర్ సివిల్ సప్లై కమిషనర్ కలిసినా మాకు ఎలాంటి హామీ దొరకట్లేదు, కనీసం కూడా పట్టించుకున్న పాపన వీరు పోవట్లేదు అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రేషన్ డీలర్లకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రిని కలిస్తే మంత్రి నుంచి సరైన సమాధానం చెప్పట్లేదు. ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం నేను చేస్తే మంత్రి నేను కల్పిస్తాను, చేపిస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు కమిషనర్ అయితే కనీసం కూడా మాకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ నెరవేర్చడానికి కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు, కనీసం పట్టించుకోవట్లేదు. అనేక సందర్భాల్లో మేము కలిసాం. ఇవాళ గన్ని బ్యాగులకు సంబంధించిన కమిషన్ కావచ్చు, రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమిషన్ కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఇవాళ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా వైపు కన్నెత్తి చూడట్లేదు, కనీసం వారు కనుకరించట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. ఈ నేపథ్యంలోనే తప్పని పరిస్థితిలో పేదలకు ఇబ్బంది అయినా మాకు ఇబ్బంది అవుతుంది, మా జీవితాలు ఇబ్బందికరంగా అవుతున్నాయి, మాకు అప్పుల కుప్పలు అవుతున్నాయి అని చెప్పేసి మేము వాళ్ళ సమ్మెకి వెళ్తున్నాం. ఖచ్చితంగా సెప్టెంబర్ 1 ఏదైతే ఈ 30 వరకు మేము రేషన్ బియ్యం పంపిణీ చేస్తాం. కానీ ఏదైతే వచ్చే నెల 1 నుంచి మేము పూర్తి స్థాయిగా రేషన్ బియ్యం పంపిణీ నిలిపివేస్తామంటూ కూడా వారంతా హుకుం జారీ చేశారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేతకానితనం వల్లనే అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము అదనంగా 5,000 జీతం ఇస్తాం, గౌరవ వేతనం అని చెప్పేసి గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వట్లేదంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా
కమిషన్ ఇవ్వాలి, గన్ని బ్యాగులకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలి. అనేక సమస్యల సుడిగుండంలో వాళ్ళ రేషన్ డీలర్లు ఉన్నారు. అవన్నీ పరిష్కరించిన తర్వాతే మేము రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా చోట్ల వాళ్ళ దొడ్డు బియ్యం నిల్వలు ఉండటంతో సన్న బియ్యానికి ప్లేస్ లేకుండా వేయింది, అది పక్కదైన ప్లేస్ కిరాయిలు అవుతున్నాయి, అవన్నీ ఎవరు చెల్లిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపు చేసుకొని ఆ రేషన్ డీలర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చూడాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేషన్ డీలర్లకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కారం కోసం మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి మాకు సమయం కేటాయించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేని పక్షంలో మేము ఖచ్చితంగా 1 నుంచి సమ్మెకు ఇస్తున్నాం, నిన్ననే నోటీస్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సమ్మెకు పోయి మా హక్కులు మేము సాధించుకుంటామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కమిషన్ ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వకపోవడంతో అనేక ఇవాళ కేవలం ఒక 100 కోట్లు ఇస్తే సరిపోయేదానికి ఇవాళ గతంలో ఏదో 45 కోట్లు ఇస్తున్నామని చెప్పారు, కానీ 45 కోట్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇటు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాటా వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా రాకపోవడంతో అవి ఇవి అన్ని నిలిచిపోతున్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మంత్రి పట్టించుకోకపోవడంతో ఈ విధంగా సమస్య జటిలమైంది, ఇవాళ మేము సమ్మెకి వెళ్లాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీ నుంచి సమ్మెకు పోతామని చెప్పేసి మరి తేల్చి చెప్పారు. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.